వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. परमेश्वर के वचन में एक बार हम ध्यान देंगे. దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన ప్రభువును మనము ఆరాధించి మహింపరిచే వారంగా ఉందాం. और परमेश्वर के वचन के उजाले में हम अपने प्रभु परमेश्वर की महिमा आराधना हम करेंगे. అందుకొరకే కీర్తనల గ్రంథము और इसीलिए भजन संहिता में 147వ కీర్తన 147 और भजन संहिता इसका 147 వర్స్ 12 और उसका 12वां वचन 147వ కీర్తన 12వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుందాం. और भजन संहिता उसका 147 उसका 12वां वचन हम सब मिलकर पढ़ेंगे. యెరూషలేమా యెహోవాను కొనియాడము, సియోను నీ దేవుని కొనియాడము. परमेश्वर की स्तुति कर. మరొక మారు చదువుకుందాం. फिर एक बार इस वचन भाग को हम पढ़ेंगे. యెరూషలేమా యెహోవాను కొనియాడము, సియోను నీ దేవుని కొనియాడము. ప్రభు యొక్క సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. और परमेश्वर की सहायता के लिए एक छोटी सी प्रार्थना करेंगे. కృపగల దేవా, దయగల తండ్రి, పరిశుద్ధుడా, और कृपा से परिपूर्ण अनुग्रहकारी परमेश्वर, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. आपके महान नाम के लिए आपको स्तुति धन्यवाद चढ़ाते हैं पिता. ఇంతవరకు కూడా పాటలు పాడడానికి మీరే సహాయం చేశారు. अब तक आपने गीतों में हमारी सहायता किया है పాటల ద్వారా మీరే మహిమ పొందారని నమ్ముతున్నాం తండ్రి. और गीतों के द्वारा आपने महिमा पाई ये विश्वास करते हैं पिता. తండ్రి ప్రభువా, నీ ఆరాధనలో మేము ప్రవేశించినై ఉండగా और आपकी आराधना में पिता जब हम प्रवेश करते हैं మీరు ఇచ్చినటువంటి యొక్క లేఖన భాగాలను బట్టి మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. और आपने जो वचन भाग दिया है इसलिए आप ही को स्तुति धन्यवाद चढ़ाते हैं. నీ లేఖనాలను మేము ధ్యానించుకొని చూడగా और आपके वचन में जब हम ध्यान देते हैं నీ దాసుడిని ప్రేమతో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. आपके दास को बड़े प्रेम से आप स्मरण करें ये विनती करते हैं. నీ దాసుడి వ్యర్థుడినైనా ఏమాత్రం యోగ్యత లేనటువంటి వాడు, आपका दास व्यर्थ है, इसमें कोई योग्यता नहीं है पिता. నీ వాక్యాన్ని ప్రకటించడానికి శక్తి చాలినటువంటి వాడు కాదు తండ్రి. और आपके वचन को प्रकट करने की शक्ति हम इसमें नहीं है पिता. ప్రేమతో జ్ఞాపకం చేసుకోండి. प्रेम से आप हमें स्मरण करें. నీ గాయపడిన హస్తంతో తాకి आपके घायल हुए हाथों से छूकर నీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించి और पवित्र आत्मा की शक्ति को हमको सौंप कर, మా మాటలు కాదు గాని हमारे विचार नहीं నీ మాటలనే మాకు తెలియపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. और आपके विचार ही हमसे आए, हमसे विनती करते हैं. నీ వాక్యమును విని और आपके वचन को सुनकर హృదయంలో భద్రపరచుకొని अपने हृदय में से बांधते हुए నీ వాక్యపు వెలుగులో నిన్ను ఆరాధించి మహింపరచడానికి సహాయం చేయండి. आपके वचन के उजाले में आपकी महिमा आराधना करने में आप हमारी सहायता करें. వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకే స్తోత్రములు చెల్లిస్తూ आए हुए सभी प्रिय जन को आपको स्तुति धन्यवाद चढ़ाते हैं. ట్రాన్స్లేషన్ లో కూడా సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ भाषांतर भी आप सहायता करें ये विनती करते हैं. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. हमारे प्रभु यीशु मसीह उद्धारकर्ता के नाम में हम प्रार्थना करते सुनिए और ग्रहण करें. ఆమేన్. కీర్తనల గ్రంథము 147వ కీర్తన 12వ వచనంలో రాయబడినటువంటి మాటలు. और भजन संहिता 147 उसके 12 में वचन भाग लिखा है. యెరూషలేమా యెహోవాను కొనియాడుము. हे यरूशलेम यहोवा को आपकी प्रशंसा कर. యెరూషలేము हे यरूशलेम దేవుని యొక్క మందిరము ఉన్నటువంటి స్థలము. और परमेश्वर का जहाँ पे आराधनालय है, मंदिर है, वो स्थान है. దాన్ని హోలీ సిటీ అని చెప్పి పిలుస్తారు. और एक पवित्र शहर उसे पुकारा जाता है. సిటీ ఆఫ్ పీస్ అని కూడా అంటారు. और शांति का वो एक शहर है ऐसा कहा जाता है. శాంతి నిలయము అని కూడా దానికి పేరు. और शांति का स्थान ऐसे भी ऐसे हम उसे कह सकते हैं. సమాధాన స్వాస్థ్యము అని కూడా దాన్ని అంటారు. और वहाँ पे समृद्धि और वहाँ पे आरोग्य हम कह सकते हैं. యెరూషలేము అనగానే और यरूशलेम कहने से దేవుని యొక్క మందిరము మనకు జ్ఞాపకం రావాలి. और परमेश्वर का मंदिर हम स्मरण कर सकते हैं. మరొక మాటలో చెప్పాలి అంటే और एक बात इसके विषय में कहना है तो యెరూషలేము అనగానే यरूशलेम कहने से దేవుని యొక్క సంఘము జ్ఞాపకం రావాలి. और परमेश्वर की कलीसिया ये स्मरण कर सकते हैं. ఇక్కడ యెరూషలేము అనగా यहाँ पे यरूशलेम कहने से దేవుని యొక్క సంఘము, परमेश्वर की कलीसिया, దేవుని యొక్క సంఘం అనగా और परमेश्वर की कलीसिया कहने से మీరు, మేము, మనందరము, आप और हम सब, మనందరము కూడా దేవుని యొక్క సంఘమే. हम सभी परमेश्वर की कलीसिया है. సంఘముగా మనల్ని అందరినీ కూడా సమకూరుస్తూ వచ్చాడు. और कलीसिया कहने हम सबको उसने इकट्ठा किया है. సంఘము అనేటువంటి మాట कलीसिया ये कहने से ఎక్లీషియా అనే గ్రీకు మాట నుంచి వచ్చింది. एक्लीसिया एक्लीसिया ऐसा ग्रीक ये शब्द है. దాని నుంచి ఈ సంఘం అనేటువంటి మాట వచ్చింది. और उस भाषा से कलीसिया ये शब्द आया है. ఈ సంఘము అనగా और ये कलीसिया कहने से బయటకు పిలువబడినటువంటి వారు అని అర్థం. और उनको वहां से बुलाया गया है ऐसा कह सकते हैं. దేవుని కొరకు, और परमेश्वर के लिए, దేవుని చేత, और परमेश्वर के द्वारा, దేవునిచే పిలువబడినటువంటి ప్రజలు.
और परमेश्वर के द्वारा परमेश्वर के लिए बुलाई गई ये प्रजा ప్రత్యేకమైన और विशेष करके పవిత్రమైన ప్రజలుగా ఉండేందుకు और ताकि वो अलग पवित्र प्रजा बने లోకములో నుండి బయటకు పిలువబడినటువంటి ప్రజలు. और इस संसार से उन्हें बाहर बुलाए हुए ऐसी वो प्रजा है. సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని కట్టించినప్పుడు और सोलोमन राजा ने जब परमेश्वर के मंदिर को बनाया తను ప్రార్థన చేస్తూ और वो अपने ऐसे प्रार्थना करता ఈ మాటలను తెలియపరుస్తూ ఉన్నాడు. और ऐसे विचारों को वो बता रहा है. రాజులు మొదటి గ్రంథము और राजा का जो दूसरा चैप्टर है, రాజులు మొదటి గ్రంథము क्षमा करें, पहला राजा 8వ అధ్యాయము 8 और उसका 8 వర్స్ 53. और उसका 53 वचन. రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 53వ వచనంలో సొలొమోను ఈ రీతిగా దేవునికి ప్రార్థన చేస్తూ అంటున్నటువంటి మాటను మనం చూడవచ్చు. पहला राजा 8 अध्याय में 53 वचन भाग में सोलोमन हम देख सकते हैं ऐसी वो प्रार्थना कर रहा है. ప్రభువా యెహోవా, నీవు మా పితరులను ఐగుప్తుల నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణం ఇచ్చినట్లు నీ స్వాస్యమగినట్లుగా లోకమందున్న జనులందరిలో నుండి వారిని ప్రత్యేకించితేవి కదా. क्योंकि हे प्रभु यहोवा, अपने उस वचन के अनुसार जो तूने हमारे पुरखों को मिस्र से निकालने के समय अपने दास मूसा के द्वारा दिया था, तूने इन लोगों को अपनी निज भाग होने के लिए पृथ्वी की सब जातियों से अलग किया है. మోషే ద్వారా దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలకి దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. और मूसा के द्वारा परमेश्वर इस्राएली प्रजा से ये कह रहा है, వారు నా జనులు అని చెప్పి తెలియజేస్తూ వచ్చాడు. और वो मेरी प्रजा है ये कह रहा है. ఆ రీతిగా మా పితరులతో నువ్వు ప్రమాణం చేస్తూ వచ్చావు. और हमारे पुरखों के साथ तूने वचन बांधा है. లోకమందున్న జనులందరిలో నుండి और इस संसार की सारी जातियों से వారిని ప్రత్యేక పరుస్తూ వచ్చావు. और उनको उसने अलग किया है. ఆ దినాలలో ఇజ్రాయేలీల్ని ప్రత్యేక పరుస్తూ వచ్చాడు. और उन दिनों में इजराइलियों को अलग किया है. లోకమంతటి జనులందరిలో నుంచి వేరు పరుస్తూ और వచ్చాడు. सारी संसार की इस प्रजा से उन इजराइलियों को अलग किया है. ప్రత్యేకంగా జీవించలాగిన వారిని ఏర్పరుస్తూ और వచ్చాడు. अलग सा जीवन बिताए इसलिए अलग किया है. ఆ రీతిగా సంఘముగా వాళ్ళని ఎన్నుకుంటూ వచ్చాడు. और इस प्रकार एक कलीसिया के न्याय उन्हें बनाया है. ఈ దినాల్లో మనల్ని కూడా ఆ రీతిగానే ప్రేమించాడు. और इन दिनों में भी परमेश्वर ने हमसे ऐसा ही प्रेम किया है. అన్యులైనటువంటి వారి నుంచి మనల్ని వేరుపరుస్తూ వచ్చాడు. और अन्य जातियों से हमें उसने अलग किया है. మనము ప్రత్యేకంగా జీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. और एक विशेष जीवन हम बिताएं ये वो आशा रखता है. ఆ రీతిగా మనల్ని కూడా ప్రత్యేక పరుస్తూ వచ్చాడు. और इसीलिए हमें भी उसने अलग किया है. యెరూషలేము అనగా దేవుని యొక్క సంఘము. और यरूशलेम कहने से परमेश्वर की कलीसिया है. మనము కూడా దేవుని సంఘమే. हम भी परमेश्वर की वो कलीसिया है. అయితే యెరూషలేము ఏం చేయాలని దేవుడు కోరుచున్నాడు అంటే, लेकिन यरूशलेम ने क्या करना है, परमेश्वर क्या आशा रखता है ఇక్కడ देखने से? రాయబడినటువంటి మాట यहाँ पर ये बात लिखी है. కీర్తనల గ్రంథము 147వ కీర్తన 12వ వచనంలో, और भजन संहिता 147 उसके 12 वचन भाग में, యెరూషలేమా యెహోవాను కొనియాడుము. हे यरूशलेम यहोवा की प्रशंसा कर. దేవుణ్ణి కొనియాడాలి అని చెప్పి దేవుడు కోరుచున్నాడు. और यहोवा की प्रशंसा करिए परमेश्वर चाहता है. అంటే సంఘముగా మనల్ని సమకూర్చినటువంటి ప్రభువును और जो कलीसिया के नए हमें जो इकट्ठे किया ऐसे प्रभु ने, మనము కొనియాడేటువంటి వారంగా ఉండాలి. और हम परमेश्वर की प्रशंसा करें, हम ऐसा बनना है. కొనియాడటం అంటే ఆరాధించడమే, और प्रशंसा करना आराधना करना ही है. పూజించటము, और उसकी पूजा करना है. ఆయనకు మొక్కటము, और उसके सामने दंडवत करना है. ఏదైనా కూడా అదంతా కూడా ఆరాధన కిందనే వస్తుంది. और ये सब आराधना के अंदर ही आते हैं. కాబట్టి యెరూషలేము దేవుణ్ణి ఆరాధించేదిగా ఉండాలి. इसीलिए यरूशलेम परमेश्वर की आराधना करने वाले ऐसा होना మన है. సంఘము దేవుణ్ణి ఆరాధించేదిగా ఉండాలి. कलीसिया परमेश्वर की आराधना करने वाले ऐसा बनना ఇంకా है. 12వ వచనంలో రాయబడినటువంటి మాట, और यहाँ पे 12वें वचन में ये लिखा है, సియోను నీ దేవుని కొనియాడుము. हे सियोन अपने परमेश्वर की स्तुति कर. సియోను అనగా सियोन कहने से ఒక కొండ, और एक पर्वत है. ఆ కొండ మీదనే యెరూషలేం పట్టణం అనేటువంటిది ఉన్నది. और उस पर्वत पर ही यरूशलेम का ये शहर बना है. హోలీ హిల్ అని దాన్ని పిలుస్తారు. और ये पवित्र ये पर्वत हम कह सकते हैं. ఈ సియోను కొండ మీద యెరూషలేము నగరం అనేటువంటిది ఉన్నది. और इस पवित्र पर्वत पर ही यरूशलेम का ये शहर बना है हम कह सकते हैं. కాబట్టి యెరూషలేమును కలిగి ఉన్నటువంటి కొండ, और मतलब है कि ये पर्वत है यरूशलेम में, इसके अंदर यरूशलेम ऐसा कह सकते हैं. సియోనును కూడా దేవుని యొక్క మందిరముగానే పిలుస్తారు. और सियोन को भी, और जो परमेश्वर के मंदिर हम कह सकते हैं. సియోను కూడా దేవుని యొక్క సంఘానికి గుర్తుగానే ఉన్నది. और जो सियोन है जो वो परमेश्वर का कलीसिया हम कह सकते हैं. కాబట్టి సియోను కూడా ఏం చేయాలి అంటే, और ये सियोन ने भी क्या करना है, నీ దేవుని కొనియాడుము. अपने परमेश्वर की स्तुति कर. కాబట్టి సియోను అన్న యెరూషలేం అన్న రెండు కూడా ఒకటే. तो ये कहने से कि यरूशलेम या सियोन ये एक ही है.
రెండవ సమూయేలు గ్రంథము और दूसरा शमूएल की पुस्तक 5వ అధ్యాయము और उसका 5 अध्याय। రెండవ సమూయేలు గ్రంథము 5వ दूसरा शमूएल అధ్యాయము 5 6-7 వచనాల్లో రాయబడినటువంటి మాట. और 6-7 में ये बात लिखी गई है। 5 के 6-7 में ये बात लिखी गई है। యెబూసీయులు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షం వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చట గుడ్డివారిని కుంటివారిని నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపి ఉండేరి. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరచుకొనెను. और दूसरा शमूएल 5 का 6-7 पढ़ता हूँ। तब राजा ने अपने जनों के साथ लिए हुए यरूशलेम को जाकर यबूसियों पर चढ़ाई की, जो उस देश के निवासी थे। उन्होंने ये समझ कर कि दाऊद यहाँ घुस ना सकेगा, उससे कहा, जब तक तू अंधों और लंगड़ों को दूर ना करे तब तक यहाँ घुस ना पाएगा। तो भी दाऊद ने सियोन नामक गढ़ को ले लिया, वहीं दाऊदपुर भी कहलाता है। యెబూసీయులు యెరూషలేములో ఉన్నారు. यबूसी यरूशलेम में रहते थे। దావీదు అక్కడికి వచ్చాడు. दाऊद वहां पर आया है దావీదు వాళ్ళని జయించలేరు అనుకొని, और दाऊद उनको उस पर विजय नहीं पाएगा ऐसा विचार करते हुए, కుంటివారే నిన్ను తోలివేస్తారని చెప్పి దావీదును హేళన చేస్తూ వచ్చారు. और तेरे को अंधे और लंगड़े ही करके वो दाऊद को ऐसा कहते हैं कि उसको हरा देंगे, ऐसा कहा। అయితే దావీదు యెబూసీయులను ఓడించి और लेकिन दाऊद ने यबूसियों को वहां पे हराकर యెరూషలేము పట్టణాన్ని పట్టుకున్నాడు. और यरूशलेम के शहर को अपने प्रभुता में ला लिया। ఇక్కడ రాయబడినటువంటి మాట, और यहाँ पे ये बात लिखी गई है, దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరచుకునేను. तो भी दाऊद ने सिय्योन गढ़ को ले लिया, वही दाऊदपुर भी कहलाता है। దావీదు పురము दाऊदपुर जो है అదే యెరూషలేము, वही यरूशलेम है, అదే సియోను కోట. वही सियोन का पर्वत है। కాబట్టి యెరూషలేము అన్నా इसलिए यरूशलेम कहने से, సియోను అన్నా सियोन कहने से, ఆ రెండు కూడా ఒకటే. ये दोनों एक ही है। దేవుని మందిరానికి గుర్తుగా ఉన్నాయి, और ये परमेश्वर के मंदिर को स्मरण करते हैं, దేవుని యొక్క సంఘానికి గుర్తుగా ఉన్నాయి. और परमेश्वर की कलीसिया को ये स्मरण दिलाते हैं। కాబట్టి దేవుని సంఘం ఏం చేయాలి అంటే, इसलिए परमेश्वर की कलीसिया को क्या करना है कहने से, దేవుణ్ణి కొనియాడేదిగా ఉండాలి, और परमेश्वर की वो प्रशंसा वो करनी है, దేవుణ్ణి పూజించేదిగా ఉండాలి, और परमेश्वर की पूजा वो वहाँ करनी है, దేవుణ్ణి ఆరాధించేదిగా ఉండాలి. परमेश्वर की आराधना वहाँ पे करनी है। కీర్తనల గ్రంథము 132వ కీర్తన 132 भजन संहिता उसका 132 13 and 14. उसका 13वां और 14वां वचन। 132వ కీర్తన भजन संहिता 132 13-14 వచనాల్లో రాయబడినటువంటి మాటలను మనం చూసినట్లయితే, 13वें और 14वें वचन में जो वचन भाग हम इसे पढ़ेंगे तो, యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు, क्योंकि यहोवा ने सियोन को अपनाया है తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. और उसे अपने निवास के लिए चाहा है। దేవుడు సియోనును ఏర్పరచుకున్నాడు. परमेश्वर ने सियोन को चुन लिया है, अपनाया है। సియోన్ అనగా దేవుని యొక్క సంఘము. सियोन कहने से परमेश्वर की कलीसिया है, సంఘంలో ఉన్నటువంటి మనందరినీ కూడా ఆయన ఏర్పరచుకున్నాడు. और परमेश्वर की कलीसिया में हम सभी लोगों को उसने यहाँ पे हमें తనకు चुन लिया నివాస है, స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. और ऐसा चाहा कि हम उसके लिए एक निवास स्थान बन जाएं, నేను మీ మధ్య నివాసం చేస్తాను అని చెప్పి అంటూ ఉన్నాడు. और कह रहा है कि मैं तुम्हारे मध्य में निवास करूंगा, తనకు నివాస స్థానముగా ఉండేటట్లుగా और हम उसके निवास स्थान रहने के लिए, సియోనును దేవుడు కోరుకొని ఉన్నాడు. और सियोन को परमेश्वर ने चुन लिया, ఇది నేను కోరిన స్థానము, और ये मैंने चुना हुआ ये स्थान है, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, और ये मैं युग युग के लिए मेरा विश्राम स्थान होगा, ఇక్కడనే నేను నివసించేదను అంటున్నాడు. यहीं मैं रहूंगा वो कहता है। సియోను అన్న, सियोन कहने से, యెరూషలేము అన్న यरूशलेम कहने से, దేవుడు కోరుకున్నటువంటి స్థానము, और परमेश्वर ने चुना वो स्थान है, దేవునికి నిత్యము విశ్రాంతి స్థానము, और परमेश्वर के लिए निष्ठ युग युग तक विश्राम का स्थान है, ఎల్లప్పుడూ ఇక్కడనే దేవుడు నివసించడానికి ఇష్టపడేటువంటి స్థానము. और सदा मैं यहाँ रहूंगा ऐसा वो उसके लिए प्रियमय वो स्थान है, నేను వారి మధ్య నివసించున్నట్లుగా और मैं उनके बीच में निवास करने के నాకు लिए, ఒక పవిత్ర స్థలమును వారు ఏర్పరచాలని చెప్పి మోషేకు తెలియజేస్తూ और వచ్చాడు. मूसा से ये कहता है कि तुम मेरे लिए एक पवित्र स्थान को निर्माण करो, कहता मूसा से कहता है। ఆ రీతిగా మనమే దేవునికి పవిత్రమైనటువంటి స్థానముగా ఉంటూ ఉన్నాం. और इसलिए हम भी परमेश्वर के लिए एक पवित्र स्थान हम बने हैं, మన మధ్యనే దేవుడు నిత్యము నివసించాలని కోరుకుంటూ और ఉన్నాడు. हमारे बीच में ही परमेश्वर निवास करना चाहता है, అందుకొరకే మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చాడు. और इसलिए उसने हमें चुन लिया है। కీర్తనల గ్రంథము 122వ కీర్తన మనం చూస్తే 122 और भजन संहिता उसका 122 यदि हम देखें तो, 122 కీర్తన
122 वचन संहिता 122 మొదటి నుంచి మనం చూసినట్లయితే इसके पहले वचन से यदि पढ़ें तो దావీదు రాసినటువంటి కీర్తన ఇది. ये दाऊद ने लिखा हुआ ये वचन संहिता है। యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. जब लोगों ने मुझसे कहा आओ हम यहोवा के भवन को चले, तब मैं आनंदित हुआ। దావీదు రాజుతోటి జనులు అంటూ ఉన్నారు, और दाऊद राजा से उसकी प्रजा ये कह रही है, రాజా మేము మందిరానికి వెళ్తున్నాము, हे राजा हम तेरे मंदिर में हम जा रहे हैं, మీరు కూడా రండి అన్నప్పుడు आप भी जब आओ, ऐसा कहने से దావీదు ఎంతో సంతోషించినటువంటి వాడుగా ఉన్నాడు. और दाऊद वहां पे इतना आनंदित हुआ है ఎందుకనంటే ప్రజలకు మందిరానికి వెళ్ళాలనే ఆలోచన కలిగినందుకు, क्योंकि परमेश्वर उस प्रजा को उस परमेश्वर के भवन में जाने का ये विचार है, इसलिए మందిరంలో దేవుణ్ణి ఆరాధించాలనే ఆశ కలిగి ఉన్నందుకు और उस आराधना उस भवन में परमेश्वर की आराधना करनी ऐसी आशा उनमें है, इसलिए దావీదు ఎంతగానో సంతోషించినటువంటి వాడుగా ఉన్నాడు. दाऊद इस विषय में कितना ही वो आनंदित हुआ है। మనము కూడా దేవుని మందిరానికి వచ్చినటువంటి వారంగా ఉన్నాం. हम भी परमेश्वर के इस आराधना इस मंदिर में आए हैं దేవుణ్ణి మనము ఆరాధించేటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. और परमेश्वर की आराधना करने वाले हम बने हैं। మనల్ని చూసినటువంటి దేవుడు हमें जो परमेश्वर देख रहा है ఎంతగానో సంతోషించేటువంటి వాడుగా ఉంటాడు. और कितना ही वो आनंदित हमें हमारे लिए हुआ है। రెండవ వచనాన్ని మనం చూస్తే, दूसरे वचन को देखें तो, యెరూషలేమా हे यरूशलेम మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి, तेरे फाटकों के भीतर हम खड़े हो गए हैं, మేము వస్తున్నాము నీ సన్నిధికి, तेरे तेरे इस उपस्थिति में हम आ रहे हैं, నీ దగ్గరికి మేము వస్తూ ఉన్నాం, तेरे पास हम आ रहे हैं, నీ సన్నిధిలో గడపడానికి మేము వస్తూ ఉన్నాం, तेरी उपस्थिति में समय बिताने के लिए हम आ रहे మా हैं। పాదములు నీ గుమ్మములలో మేము పెడుతూ ఉన్నాం. देख तेरे फाटकों के भीतर अपने हम इस कदमों को हम रख रहे हैं। ఆ రీతిగా ఆ జనులంతా కూడా యెరూషలేములోనికి సమకూడేటువంటి ప్రజలుగా ఉంటూ और ఉన్నారు. इस प्रकार ये यरूशलेम की प्रजा वहां पर ऐसे इकट्ठा हो रही थी। ఈ దినాన మనము కూడా దేవుని సన్నిధిలో అడుగుపెట్టినటువంటి వారంగా ఉన్నాం. और हम भी आज के दिन इस परमेश्वर के मंदिर में हमने अपने कदम चलाए हैं। ఎందుకు మనం ఇక్కడ సమకూడుతూ వచ్చాము అంటే, यहाँ पर क्यों हम इकट्ठा हुए हैं कहने से, దేవుడు మనల్ని ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి, क्योंकि परमेश्वर ने हमें चुन लिया है, इसलिए దేవుణ్ణి ఆరాధించడానికే మనమంతా కూడా వచ్చి ఉన్నాం. और परमेश्वर की आराधना करने के लिए हम सब यहाँ पर आए हैं। ఆ దినాల్లో జనులంతా అటువంటి ఆశను కలిగి ఉన్నారు. और उन दिनों में उसकी ऐसी प्रजा ने ऐसी आशा की थी, ఆ ఆశను చూసినటువంటి దావీదు ఎంతగానో సంతోషించినటువంటి వాడుగా और ఉన్నాడు. प्रजा की ऐसी आशा को देखकर दाऊद ही कितना आनंदित हुआ था। ఈ దినాన మన ఆశను చూసి लेकिन आज के दिन में परमेश्वर हमारी ऐसी आशा దేవుడు को देखते हुए ఎంతగానో సంతోషించేవాడుగా ఉంటాడు. परमेश्वर कितना ही इस आशा को देखकर आनंदित होता है। మూడవ వచనాన్ని మనం చూసినట్లయితే, तीसरे वचन को हम देखें तो, యెరూషలేమా हे यरूशलेम బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. तू ऐसे नगर के समान बना है, నీవు బాగుగా కట్టబడినటువంటి పట్టణములాగా ఉన్నావు. और तू एक अच्छे नगर के समान तू बना है। యెరూషలేముని ఇక్కడ పొగుడుతూ ఉన్నాడు. और यरूशलेम यहाँ पर ये कह रहा है, అది ఎలా కట్టబడింది అంటే, वो कैसे बनाया गया है कहने బహు से, సుందరముగా కట్టబడినది. और बहुत ही सुंदर उसे बनाया गया है। దానిలో ఉన్నటువంటి దేవుని యొక్క మందిరము और उसके अंदर जो परमेश्वर का जो भवन है, ఎంతో సుందరముగా తీర్చిదిద్దబడింది. और कितनी सुंदर रीति से उसे रचाया गया है। 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, चौथे वचन को देखें तो, ఇశ్రాయేలీలకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. वो यहोवा के गोत्र के लोग यहोवा के नाम का धन्यवाद करने को जाते हैं, वो इजराइल के लिए साक्षी है। యెహోవా గోత్రములు అనగా और यहू का गोत्र कहने से, దేవుడు ఎన్నుకున్నటువంటి గోత్రములు. और परमेश्वर ने चुना हुआ वो गोत्र है। ఇజ్రాయేలీలు इजरायली जो है, ఆ యాకోబు యొక్క కుమారులు और याकूब के जो पुत्र 12 మంది ఉన్నారు. और 12 जो उसके पुत्र हैं, 12 గోత్రములు, और 12 वो गोत्र हैं। 12 గోత్రముల ప్రజలు ये सारे 12 गोत्र की प्रजा, అక్కడికి ఎక్కి వెళ్ళుదామని అంటున్నారు. और वो ये कह रहे कि अब चलो हम वहां पे चढ़ के जाएंगे, యెరూషలేము మీదకి వెళదాం అంటున్నారు. यरूशलेम में हम जाएंगे कहते हैं, సియోను కొండను ఎక్కి వెళదామని అంటున్నారు. और इस सिय्योन के पर्वत पर हम चढ़ेंगे वो कहते हैं। నీవు ఇజ్రాయేలీలకు నియమించినటువంటి శాసనమును బట్టి और इजराइल के लिए तूने जो नियम जो बनाया है उसके అక్కడికి कारण, వచ్చి మీరు ఏమి చేయాలి అంటే, और वहां पे आने के बाद क्या करना है, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. यहोवा के नाम का धन्यवाद हमें करना है। కాబట్టి ఆ రీతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికై और इस प्रकार यहोवा का धन्यवाद करते हुए, దేవుని యొక్క ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలు और परमेश्वर की जो प्रजा जो इजरायली है, వారి వారి గోత్రముల చొప్పున और अपने अपने गोत्र के अनुसार, యెరూషలేమునకు ఎక్కి వెళ్ళేటువంటి వారుగా ఉన్నారు. और यरूशलेम में वो पर्वत पे चढ़ने वाले वो बने हैं, వారు దేవుణ్ణి ఆరాధించేటువంటి వారుగా ఉంటూ और वो ఉన్నారు. परमेश्वर की आराधना करने वाले बने हैं, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారుగా ఉన్నారు. और परमेश्वर को धन्यवाद करने वाली प्रजा वो बने हैं।
ఆ రీతిగా దేవుడు ఆ దినాన ఆ ప్రజలను ఎన్నుకుని और उन दिनों में परमेश्वर ने इस प्रजा को ऐसे चुनते हुए వారికి ఒక శాసనాన్ని నియమిస్తూ और వచ్చాడు. उनके लिए एक नियम उन्होंने उसे बना दिया వారు దేవుని యొక్క మందిరంలో ఆరాధించాలి అని. और कि वो परमेश्वर के मंदिर में भवन में परमेश्वर की आराधना కాబట్టి करें ఆ పనిని వాళ్ళు నెరవేర్చడానికి और इस नियम को वहां पे पूरा करने के लिए యెరూషలేమునకు వచ్చేటువంటి వారుగా ఉంటూ और ఉన్నారు. यरूशलेम में वो आने वाले बने हैं. ఇజ్రాయేలీలు ఎందుకు దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు అంటే इस्राएली प्रजा क्यों परमेश्वर की आराधना करती है कहने से దేవుణ్ణి గుర్చినటువంటి స్పష్టమైనటువంటి జ్ఞానము వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నది. और परमेश्वर को के जो ज्ञान है उसका पूरा ज्ञान उन्हें है वो कह सकते हैं. వాళ్ళు ఎన్నుకున్న సమయం దగ్గర నుండి और जब चुना हुआ उस समय से लेकर అనేక మార్లు వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాడు. और कई विषयों में उनसे परमेश्वर ने बात किया है తన ఆజ్ఞలను తెలియపరుస్తూ వచ్చాడు. और अपनी आज्ञाओं को उनको बताया है. తన శాసనాలను వాళ్ళకి బయలుపరుస్తూ వచ్చాడు. अपने नियमों को उसने उनको परिचय किया है. వాళ్ళు ఎలా జీవించాలో తెలియజేస్తూ వచ్చాడు. कैसे जीवन बिताना है ये उनसे कहा है. కాబట్టి దేవుడు గురించినటువంటి స్పష్టమైన జ్ఞానం ఇజ్రాయేలీలకు ఉన్నది. और इसलिए परमेश्वर को जानने वाले उनके पास वो स्पष्ट ज्ञान है. అందుకని వాళ్ళు ప్రత్యేకించబడినటువంటి ప్రజలుగా ఉన్నారు. इसलिए उनको अलग किया हुआ ऐसी वो प्रजा है. ఆ ప్రత్యేకించబడినటువంటి ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలు और ऐसे अलग किए हुए ये इजरायली जो प्रजा है దేవుని యొక్క సంఘానికి వెళుతూ ఉన్నారు. और परमेश्वर की इस कलीसिया में वो जा रहे हैं. యెరూషలేముకు వెళుతూ ఉన్నారు. यरूशलेम में वो जा रहे हैं. దేవుని మందిరానికి వెళుతూ ఉన్నారు. और यहोवा के भवन में परमेश्वर के भवन में वो जा ఎందుకు रहे हैं. వెళుతున్నారు అంటే और क्यों जा रहे हैं कहने से దేవుణ్ణి కొనియాడడానికి. और परमेश्वर को वो प्रशंसा करने के लिए. యెరూషలేమా నీ దేవుని కొనియాడుము అంటున్నాడు. और यरूशलेम यहोवा की प्रशंसा कर कहता है. సియోను నీ దేవుని కొనియాడుము అంటున్నాడు. सिय्योन तो यहोवा की प्रशंसा कर वो कहता है. కాబట్టి దేవుని మీద వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి और परमेश्वर परमेश्वर के का जो ज्ञान उनके पास जो है వారు దేవుణ్ణి స్తుతించేటువంటి వారుగా ఉన్నారు. और इस कारण परमेश्वर की स्तुति करने वाले वो बने हैं. ఈ దినాల మనలందరినీ కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. और आज के दिन में परमेश्वर ने हमें ऐसे चुन लिया है. మనల్ని కూడా ప్రత్యేకపరుస్తూ हमें भी వచ్చాడు. उसने अलग किया है. మనల్ని కూడా సంఘముగా సమకూరుస్తూ हमें వచ్చాడు. भी एक कलीसिया के न्याय उसने हमें इकट्ठा किया है. మనం కూడా ఆ రీతిగానే ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. और हम भी इस प्रकार रहें ये परमेश्वर की इच्छा है. ఎఫ్సీలకు రాసినటువంటి పత్రికను మనం और చూసినట్లయితే एफिसी को लिखी गई जो पत्रिका उसमें देखेंगे तो 5వ అధ్యాయము और उसका 5वां अध्याय 27వ వచనాన్ని మనం చూసినట్లయితే और उसका 27 27 हम देखें तो ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము एफिसी 5 उसका 27 वचन भाग 25 నుంచి 27 వరకు కలిసి ఉన్నాయి. और 25 27 और 25 और 26 मिलकर है. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. हे पतियों अपनी पत्नी से प्रेम रखो जैसे मसीह ने भी कलीसिया से प्रेम करके. ఇక్కడ పౌలు ఎఫ్సి సంఘానికి రాస్తూ और यहाँ पे प्रेरित पौल एफिसी की कलीसिया को लिखते हुए పురుషులకు తెలియజేస్తున్నటువంటి మాట, और जो पतियों से ये वो बात कह रहा है మీ భార్యలను ప్రేమించండి అంటున్నాడు. और अपनी पत्नी से तुम प्रेम करो. అలాగే క్రీస్తు కూడా और जैसे मसीह ने సంఘమును ప్రేమించి, और कलीसिया से प्रेम करते हुए దేవుడు సంఘాన్ని ప్రేమించాడు, और परमेश्वर ने कलीसिया से प्रेम किया है. తన ఎన్నుకున్నటువంటి ప్రజలను ప్రేమించాడు. और जो अलग किए हुए चुने हुए प्रजा को उसने ఆ प्रेम किया సంఘము है. ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు और అంటే ये कलीसिया कैसी रहनी चाहिए परमेश्वर ऐसी అది आशा रखता है. కళంకమైనను ముడతై అయినను అట్టిది మెరడే ఏదేనను లేక और जो उस वचन के द्वारा जल के स्नान शुद्ध होकर करके पवित्र बने. అది పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొలవాలనని. और 26-27 वचन बात पढ़ता हूँ कि उसके वचन के द्वारा जल के स्नान से शुद्ध करके पवित्र बनाए और उसे एक ऐसे तेजस्वी कलीसिया बनाकर వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై और अपने पास खड़ी करके जिसमें ना कलंक ना झुरी ना कोई और ऐसी वस्तु हो वरन पवित्र और निर्दोष हो. దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. और अपने लिए उसने चुन लिया है. సంఘము కొరకు దేవుడు తన్ను తాను అప్పగించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. और इस कलीसिया के लिए परमेश्वर ने अपने आप को दे दिया है. సంఘం అంటే మనమే. और कलीसिया कहने से हम ही लोग हैं. మన కొరకే తాను అప్పగింపబడినటువంటి వాడుగా और ఉన్నాడు. हमारे लिए परमेश्वर ने अपने आप को अर्पण कर दिया है. మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు అంటే हम कैसे रहना ये परमेश्वर ने ऐसी మనం कहा ఎటువంటి है. కళంకము లేకుండా, और बिना कोई कलंक होते हुए ఎటువంటి ముడతైనను లేకుండా और कोई झूरी भी ना होते हुए పరిశుద్ధమైనటువంటి వారముగా ఉండాలి అని, और पवित्र रहने के लिए నిర్దోషమైనటువంటి వారంగా ఉండాలని, और निर्दोष रहने के लिए మన సంఘము మహిమ కలిగినటువంటి సంఘముగా ఉండాలి और అని हमारी कलीसिया एक तेजस्वी कलीसिया
कलीसिया बनने इसके వాక్యము लिए చేత ఉదక స్నానము చేయించి और वचन के द्वारा शुद्ध स्नान करते हुए ఆ వాక్యముతోటి ఉదక స్నానము చేయించి और वचन के द्वारा वो शुद्ध स्नान करते हुए సంఘాన్ని పవిత్రపరుస్తూ వచ్చాడు, और इस कलीसिया को पवित्र बना दिया है పరిశుద్ధపరుస్తూ వచ్చాడు. और पवित्र कर दिया है అందుకొరకే తను తాను అప్పగించుకుంటూ వచ్చాడు. और इसीलिए अपने आप को अर्पण कर दिया है పాపులమైనటువంటి మనల్ని ప్రేమించి और पापी हम लोगों को प्रेम करते हुए దేవుడు సంఘముగా మనల్ని సమకూరుస్తూ వచ్చాడు. और परमेश्वर ने कलीसिया के नाम हमें इकट्ठा कर लिया है ఇంతగా మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. और इतना प्रेम हमसे किया है తన సంఘమైనటువంటి మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. और एक कलीसिया से हमें ऐसा प्रेम किया है ఈ సంఘము కొరకే తను తాను అప్పగించుకుంటూ और इस వచ్చాడు. कलीसिया के लिए अपने आप को अर्पण कर दिया। కాబట్టి సంఘముగా మనము इसलिए कलीसिया के लिए हम लोग దేవుడు మన కొరకు చేసినటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. परमेश्वर ने हमारे लिए क्या किया है इसे हमें स्मरण करना होगा మనకి కూడా దేవుడి గురించినటువంటి స్పష్టమైనటువంటి జ్ఞానము ఉండాలి. और हमें भी परमेश्वर के विषय में स्पष्ट वो ज्ञान होना चाहिए। దేవుడు మన కోసం ఏం చేశాడు, परमेश्वर ने हमारे लिए क्या किया है మనము ఏం చేయాలి, और क्या करना है, ఈ విషయమైనటువంటి జ్ఞానం మనం కలిగి ఉండాలి. और इस विषय में ज्ञान हमें होना चाहिए। మన కోసం తను అప్పగించుకున్నటువంటి దేవుడిని और हमारे लिए जिसने अपने आप को अर्पण किया ऐसे परमेश्वर को మనము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. और हमें भी धन्यवाद करने वाले हमें बनना है మనము కూడా కొనియాడేటువంటి వారంగా ఉండాలి. और हमें भी उसकी प्रशंसा करनी है। ఆ దినాన ఇజ్రాయేలీలు ఆ రీతిగా చేస్తూ వచ్చారు. और उन दिनों में इस्राएल ने ऐसा किया है ఈ దినాన మనము కూడా ఆ రీతిగానే చేసే వారంగా ఉండాలి. और आज के दिन में हमें ऐसा करने वाला हमें बनना है। తన వాక్యం అనే ఉదక స్నానంతో మనల్ని పవిత్రపరుస్తూ వచ్చాడు. और अपने वचन के द्वारा उसने शुद्ध स्नान हमें करवाया है। రెండవదిగా మనం చూసినప్పుడు दूसरा यदि देखें तो ఇజ్రాయేలీలకు इस्राएल के लिए ఇతరుల కంటే और दूसरों से अलग होते हुए దేవునితో సన్నిహిత సంబంధం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉన్నది. और परमेश्वर के साथ वो नजदीक संबंध औरों से अधिक था। మొదటగా మనం చూస్తూ వచ్చాం, पहले हमने ये देखा है ఇజ్రాయేలీలకు దేవుని గురించిన స్పష్టమైనటువంటి జ్ఞానము ఉన్నది. और इस्राएल को परमेश्वर के बारे में स्पष्ट वो ज्ञान था। రెండవదిగా మనం చూస్తే दूसरा यदि देखे तो ఇజ్రాయేలీలకు దేవునితో సన్నిహిత సంబంధం ఉన్నది. और इस्राएल की प्रजा को परमेश्वर के साथ बड़ा निकट वो संबंध था। సమూయేలు రెండవ గ్రంథము और दूसरा सैमुएल 7వ అధ్యాయము और 7 और 7वां अध्याय 7వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, और 10वें वचन में हम देखें तो మరియు ఇజ్రాయేలీలను నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి పూర్వము ఇజ్రాయేలీలను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తర్వాత జరుగుతూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టక ఉండినట్లుగా చేసి. और हिंदी में 10-11 है। और मैं अपनी प्रजा इज़राइल के लिए एक स्थान ठहराऊंगा और उसको स्थिर करूंगा। वो अपने ही स्थान में बसी रहेगी, कभी चलेमान ना होगा और कुटिल लोग उस फिर दुख ना देने पाएंगे जैसे कि वो पहले करते थे। वरन उस समय मैं भी जब मैं अपनी प्रजा इज़राइल के ऊपर न्यायी ठहराता था और मैं तुझे तेरे समस्त शत्रुओं से विश्राम दूंगा। यहोवा तुझे ये भी बताता है कि यहोवा तेरा घर बनाए रखेगा। ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, यहाँ पे परमेश्वर ये बात कह रहा है, ఇజ్రాయేలీయులను నా జనులు అంటున్నాడు. और इज़राइली जो मेरी प्रजा है, నా అంటున్నాడు. और मेरी प्रजा कहता है। నా అనేది వ్యక్తిగతమైనటువంటిది. और मेरी कहने से ये व्यक्तिगत रूप हो जाता है। ఇజ్రాయేలీలందరూ కూడా నా జనులు అంటున్నాడు. और इज़राइल की सारी प्रजा को कहता है ये मेरी प्रजा है। ఆ జనులందరినీ కూడా తాను ఓన్ చేసుకుంటున్నాడు. और ये सारी मैं अपनी प्रजा के वो अपना बना ले रहा है। ఆ రీతిగా వాళ్ళు సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వారుగా ఉంటూ और ఉన్నారు. इस प्रकार बड़ा ही गहरा निकट संबंध परमेश्वर ने बना लिया है। లేవియ కాండాన్ని మనం చూసినట్లయితే, और लौवस्ता हम देखे तो లేవియ కాండము 26వ అధ్యాయము और 26 26 लौवस्ता का 26 26వ అధ్యాయం 12వ వచనం 12 और 26 का 12वां वचन भाग 12వ వచనంలో రాయబడినటువంటి మాట, और 12वें वचन में ये लिखा गया है, నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడునై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు అంటున్నాడు. और यहाँ पे ये कह रहा है और मैं तुम्हारे मध्य चला फिरा करूंगा और तुम्हारा परमेश्वर बना रहूंगा और तुम मेरी प्रजा बने रहोगे। నేను మీ మధ్య నడిచేదను అంటున్నాడు. और मैं तुम्हारे मध्य में चला फिरा करूंगा నేను कहता మీకు है। దేవుడునై ఉంటాను और అంటున్నాడు. मैं तुम्हारा परमेश्वर बनूंगा कहता है। మీరు నాకు ప్రజలై ఉంటారు और అంటున్నాడు. कहता है तुम मेरी प्रजा बनोगे। దేవుడు ఆ ఇజ్రాయేలీల్ని ఎంతగా తన ప్రజలుగా చేసుకుంటూ వచ్చాడు. और परमेश्वर ने कितना ही इजरायली प्रजा को अपनी प्रजा यहाँ पे बना दिया है। ఇక్కడ మనం గమనించగలం, और यहाँ पे ध्यान दे सकते हैं,
ఆ రీతిగానే దేవుడు మనల్ని కూడా ఎన్నుకుంటూ వచ్చాడు. और इसी प्रकार परमेश्वर ने हमें भी चुन लिया है మన మధ్య నివసించేటువంటి వాడిగా और ఉన్నాడు. हमारे मध्य में वो निवास करने वाला बना మనకి है, దేవుడిగా ఉన్నాడు. हमारे लिए परमेश्वर बना है మనల్ని ఆయన ప్రజలుగా చేసుకుంటా और ఉన్నాడు. हमें अपनी प्रजा उसने बना लिया है। యెషయా గ్రంథాన్ని మనం చూసినట్లయితే और यशायाह की पुस्तक हम देखें तो 51వ అధ్యాయము 51 और उसका 51 वचन भाग 51వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినట్లయితే और उसका 16 वचन भाग हम देखें तो 51వ అధ్యాయము 16వ వచనం, यशायाह की पुस्तक 51 का 16 वचन, నేను ఆకాశములను స్థాపించునట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును कि मैं आकाश को तानूं और पृथ्वी की नींव डालूं और सियोन से कहूं तुम मेरी प्रजा हो। నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అంటున్నాడు. और ये कहता है मैंने तेरे मुंह में अपने वचन डाले हैं। ఇక్కడ యెషయాతో దేవుడు చెబుతున్నటువంటి మాట, और यशायाह से परमेश्वर ये बात कह रहा है, ఆకాశములను స్థాపించాడు, और आकाश को मैंने बनवाया है ఆ భూమికి పునాదులు వేసినటువంటి और इस వాడు, पृथ्वी की नींव भी मैंने डाली है। అటువంటి దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, ऐसा परमेश्वर हमसे ये कह रहा నా है జనము నీవే అని तुम मेरी प्रजा ही हो సియోనుతో చెప్పుము అంటున్నాడు. और तू ये बात सियोन से कह। సియోను అంటే దేవుని సంఘము, सियोन कहने से परमेश्वर की ఆ कलीसिया, సంఘంలో ఉన్నటువంటి జనముతోటి చెప్పమంటున్నాడు. और ये परमेश्वर की जो कलीसिया ऐसी जो उसमें जो प्रजा है उससे वो कहता है నా జనము నీవే. तुम मेरी प्रजा हो। కాబట్టి మనల్ని తన జనముగా చేసుకుంటూ ఉన్నాడు. और इसलिए हम लोगों को भी अपनी प्रजा उसने बना लिया, మనం ఆయన ప్రజలుగా ఉన్నాం. हम अब उसकी प्रजा हैं। కాబట్టి మనము దేవుణ్ణి కొనియాడేటువంటి వారముగా ఉండాలి. और इसलिए हमें परमेश्वर की धन्यवाद करना है। అపొస్తలుల కార్యములు और प्रेरितों का काम 15వ అధ్యాయము और 15 वचन भाग 14వ వచనం 14 और 15, 14 15 का 14 वचन भाग, అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, प्रेरितों का काम 15 अध्याय उसका 14 वचन हम देखें तो అన్య జనుల్లో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించెనో సిమియోను వివరించి ఉన్నాడు. और शमूएल ने बताया कि परमेश्वर ने पहले अन्य जातियों पर कैसी कृपा दृष्टि की कि उनमें से अपने नाम के लिए एक लोग बना लिए। ఇక్కడ సిమియోను ఇతరులైనటువంటి ప్రజలందరితో చెబుతూ ఉన్నాడు, यहाँ पे शिमोन अन्य प्रजाओं से कह रहा है అనే జనుల్లో నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనాన్ని ఏర్పరచుకుంటూ వచ్చాడని తెలియజేస్తూ ఉన్నాడు. और ये बता रहा है कि परमेश्वर ने पहले अन्य जातियों पर कैसी कृपा दृष्टि की कि उनमें से अपने नाम के लिए एक लोग बना लिया। ఆ రీతిగా ఏర్పరచుకోవడం ద్వారా వాళ్ళని కటాక్షిస్తూ వచ్చినట్లుగా తెలియజేస్తూ వచ్చాడు. और इस प्रकार उसने वहां पे उसको बुलाकर वहां पे उसको अलग किया है। ఆనాడు ఏర్పరచుకున్నటువంటి ఆ జనము ఇజ్రాయేలీలైతే, और उन दिनों में जो इजरायली प्रजा जैसे अलग की गई थी, ఈ దినాన ఏర్పరచుకున్నటువంటి జనము और आज हम जो अलग किए जो प्रजा है మనమే. हम जो है తన సంఘముగా మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చాడు. और कलीसिया के ने हमें चुन लिया है। అపొస్తలులైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక और प्रेरित पौल जो तीतुस को जो पत्रिका लिख रहा है 2వ అధ్యాయము और तीतुस का जो दूसरा वचन भाग है 14వ వచనం 14, और उसका 14 वचन भाग, తీతుకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనంలో అపొస్తలులైన పౌలు తీతుకు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. और तीतुस 2 में के 14 वचन भाग में प्रेरित पौल तीतुस को ये लिख रहा है, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అప్పగించుకొనెను. जिसने अपने आप को हमारे लिए दे दिया कि हम हर प्रकार के अधर्म से छुड़ा ले और शुद्ध करके अपने लिए एक ऐसी जाति बना ले जो भले भले कामों में सरगम हो। తన కోసము తన ప్రజలుగా మనల్ని చేసుకోవడానికై और अपने लिए हमको अपनी प्रजा बनाकर సమస్త దుర్నీతుల నుండి మనల్ని విమోచిస్తూ వచ్చాడు. और सारे अधर्म से हमें छुड़ा लिया, మనల్ని పవిత్రపరచుకుంటూ వచ్చాడు, हमें शुद्ध किया, पवित्र किया తన है సొత్తుగా చేసుకుంటూ వచ్చాడు. और अपनी जाति बना लिया। ఇలా చేయడం కోసం और ऐसा करते हुए తన్ను తానే మన కొరకు అప్పగించుకుంటూ వచ్చాడు. और अब हमको उसने अपने आप को हमारे लिए ही अर्पण कर दिया, మన కొరకే అప్పగించుకుంటూ వచ్చాడు. हमारे लिए ही उसने अर्पण कर दिया మనల్ని సమస్త దుర్నీతి నుంచి విమోచిస్తూ వచ్చాడు. और हमारे सारे अधर्म से छुड़ाने के लिए తన ప్రజలుగా చేసుకుంటూ వచ్చాడు. और अपनी प्रजा उसने बना लिया है తన సొత్తు అయినటువంటి ప్రజలుగా చేసుకుంటూ और వచ్చాడు. अपनी निज प्रजा उसने बना लिया है। కాబట్టి ఆ రీతిగా మనల్ని దేవుడు ఎన్నుకుంటూ వచ్చాడు. और इस प्रकार परमेश्वर ने हमें ऐसे चुन लिया है। ఇజ్రాయేలీల్ని ఆ దినాన ఏర్పరచుకున్నాడు. इस्राएल को उन दिनों उसने चुना है।
ఈ దినాన మనల్ని ఏర్పరచుకున్నాడు. और आज के दिन हमको चुन लिया है సంఘముగా మనం ఏం చేయాలో దేవుడు చెబుతూ ఉన్నాడు. और कलीसिया के न्याय हमें क्या करना है हमसे कहा है యెరూషలేమా నీ దేవుని కొనియాడుము అంటున్నాడు. और यरूशलेम तो हे परमेश्वर तू परमेश्वर की प्रशंसा कर कहता है సియోను నీ దేవుని కొనియాడుము అంటున్నాడు. हे सिय्योन तू परमेश्वर की स्तुति कर वो कहता है. కాబట్టి తన ప్రజలుగా మనల్ని చేసుకున్నటువంటి దేవుణ్ణి और इसलिए ऐसी ऐसी उसकी प्रजा हमें बनाए हुए ऐसे परमेश्वर को ఇంకా మనల్ని ఏ రీతిగా చేస్తూ వచ్చాడు అంటే और कैसे प्रकार हम उसने बनाया है कहने से పేతురు రాసినటువంటి మొదటి పత్రిక और पत्रस ने लिखी जो पहले पत्रिका है 2వ అధ్యాయము और उसका दूसरा वचन अध्याय 9-10 వచనాల్లో మనం చూసినట్లయితే और 9-10 वचन भाग में देखें तो పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాల్లో और पत्रस ने लिखी पहली पत्रिका उसके दूसरे अध्याय के 9-10 वचन भाग में అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతురి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతురి. और पहला पत्र दूसरा अध्याय उसके 9-10 वचन पढ़ रहा हूँ. पर तुम एक चुना हुआ वंश और राजपदधारी याजकों के समाज और पवित्र लोग और परमेश्वर की निज प्रजा हो, इसलिए कि जिसने तुम्हें अंधकार से अपनी अद्भुत ज्योति में बुलाया है उसके गुण प्रकट करो. तुम पहले तो कुछ भी न थे पर अब परमेश्वर की प्रजा हो. तुझ पर दया नहीं हुई थी पर अब तुझ पर दया हुई है. ఒకప్పుడు కనికరం లేనటువంటి వారుగానే ఉన్నాము. और एक समय ऐसा था कि हम पर कोई दया नहीं थी. దేవుని యొక్క కనికరాన్ని పొందనటువంటి వారుగా ఉన్నాము. और इस परमेश्वर के दया से हम अपरिचित थे. అయితే ఇప్పుడు దేవుడు తన ప్రజలుగా మనల్ని ఎన్నుకున్న తర్వాత लेकिन जब परमेश्वर ने हमें अपनी प्रजा के न्याय जैसे जब चुन लिया కనికరింపబడినటువంటి వారమయ్యాము. और अब हम पर दया हुई हम प्रजा बन गए. ఒకప్పుడు దేవునికి ప్రజలము కాదు గాని एक समय परमेश्वर की वो प्रजा हम नहीं थे, ఇప్పుడు మనం దేవుని ప్రజలయ్యాము. लेकिन आज हम परमेश्वर की प्रजा बने हैं. దేవుని ప్రజలుగా చేసుకోవడానికి और परमेश्वर की प्रजा बनाने के लिए మనల్ని ఏర్పరచబడినటువంటి వంశముగా చేస్తూ వచ్చాడు. और हमें एक चुनी हुआ वंश उसने हमें बना लिया రాజులైనటువంటి యాజక సమూహంగా చేస్తూ వచ్చాడు. और राजपदारी का याजकों का समाज हमें बना दिया పరిశుద్ధ జనముగా చేస్తూ వచ్చాడు. और एक पवित्र जन के नए लोग के नए हमें चुन लिया దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా చేస్తూ और వచ్చాడు. परमेश्वर की निज प्रजा हमें बना लिया. కాబట్టి దేవుని సొత్తైనటువంటి ప్రజలము और इसलिए परमेश्वर की निज प्रजा होने की वजह से ఇతరుల కంటే దేవుణ్ణి తన ప్రజలుగా చేసుకున్నటువంటి వారం మనం. और दूसरों को ना लेकिन हमको अपनी प्रजा ऐसा बनाए हम बन गए. కాబట్టి ఆ దినాన ఇజ్రాయేలీ ఎంత సన్నిహితంగా ఉంటూ వచ్చారు. और इस प्रकार इस्राएली किसी प्रकार वहां पे एकजुट में वो रहे. ఈ దినాన మనము కూడా అంతే సన్నిహిత సంబంధాన్ని దేవునితో కలిగి ఉండే వారంగా और ఉండాలి. आज के दिन में हम भी एकजुट नहीं परमेश्वर की इस कलीसिया में हम बने रहें ఆయన మన దేవుడు, क्योंकि वो हमारा परमेश्वर है. మనము ఆయన సొత్తైనటువంటి ప్రజలము. हम उसकी एक निज प्रजा हैं కాబట్టి మనం ఆయన్ని స్తుతించి ఘనపరిచి మహింపరిచే వారంగా ఉండాలి. और इसलिए हम उसकी स्तुति धन्यवाद उसकी महिमा हम करें. మొదటగా యెరూషలేమా నీ దేవుని కొనియాడుము, और हे यरूशलेम तू अपने परमेश्वर की तू प्रशंसा సియోను कर. నీ దేవుని కొనియాడుము అన్నాడు. और हे सियोन तू अपने परमेश्वर की स्तुति कर कहता है, ఎందుకంటే దేవుడు ఇజ్రాయేలీని ఎన్నుకున్నాడు, क्योंकि परमेश्वर ने इस्राएल को चुन लिया, మనల్ని ఎన్నుకున్నాడు. हमको भी चुन लिया है. ఎందుకంటే దేవుడి సొత్తైనటువంటి ప్రజలుగా ఎన్నుకుంటూ వచ్చాడు. क्योंकि परमेश्वर ने हमें एक निज प्रजा के नाई चुन लिया. అయితే అటువంటి సొత్తైనటువంటి ప్రజలు దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. और ऐसी निज प्रजा परमेश्वर से बड़े ही गहरा निकट संबंध उसे रखना है. దేవుని గూర్చినటువంటి స్పష్టమైనటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. और परमेश्वर के विषय में स्पष्ट अद्भुत ज्ञान उनके पास होना దేవుడు चाहिए. మన కొరకు ఏం చేస్తూ వచ్చాడో తెలిసి ఉండాలి. और परमेश्वर ने तुम्हारे लिए क्या किया है ये जानने वाला बनना है. మనల్ని రక్షించుకోవడం కోసం हमें बचाने के लिए उद्धार देने के लिए మనము ఒకానొకప్పుడు పాపములో చీకటిలో ఉన్నప్పుడు हम एक समय जब पाप उस अंधकार में जब हम थे మన పాపముల చేత మన అపరాధముల చేత మనం చచ్చిన వారిమై ఉన్నప్పుడు और हमारे पाप के कारण हमारे अधर्म के कारण जब हम मृत्यु पाए वैसे थे, మనల్ని ప్రేమించి हमको प्रेम करते हुए సంఘాన్ని ప్రేమించి कलीसिया को प्रेम करते हुए సంఘము కొరకు తన్ను తానే అప్పగించుకుంటూ और इस వచ్చాడు. कलीसिया के लिए अपने आप को उसने अर्पण कर दिया. ఆ రీతిగా మనల్ని తన ప్రజలుగా చేసుకుంటూ और వచ్చాడు. इस प्रकार उसने हमें अपनी प्रजा बना लिया. చివరిగా మనం గమనించినట్లయితే और आखिरी में ये देख सकते हैं దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలు और परमेश्वर की जो प्रजा जो इजरायली है ఇతరుల కంటే ఎక్కువగా ఆశీర్వాదాలను పొందుకున్నటువంటి వారుగా ఉన్నారు. औरों से ज्यादा आशीष उन्होंने पाई हुए ऐसे वो बने हैं. లేవియ కాండాన్ని మనం చూసినట్లయితే और लव व्यवस्था के पुस्तक में हम देखें 26వ అధ్యాయం 26 और उसका 26 वचन अध्याय 26వ అధ్యాయము 26 अध्याय 3వ వచనం నుంచి 13వ వచనం వరకు కూడా और तीसरे वचन से लेकर 13वें वचन तक ఇవన్నీ కూడా
దేవుడు ఇజ్రాయేలీల ప్రజలకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి ఇక్కడ. और परमेश्वर ने इजरायली प्रजा को सारी आशीषें दी, वो यहाँ पर लिखी गई है. ఆ సమయం ఉన్నప్పుడు వాటిని ఒకసారి చదవండి. और जब आपके पास समय रहे एक बार इस विषय में आप पढ़ लें. అయితే ఆ దినాన ఇజ్రాయేలీలను ఎంతగానో ఆశీర్వదించినటువంటి దేవుడు और उन दिनों में इजराइल को कितना ही आशीष उसने दिया है. ఈ దినాన మన పక్షంగా కూడా ఉంటూ ఉన్నాడు. और आज के दिन हमारे पक्ष में भी वो खड़ा है, మనతో ఉంటూ ఉన్నాడు. हमारे साथ वो बना है. మన కోసం ఆయన ఏం చేస్తూ వచ్చాడు और అంటే हमारे लिए उसने क्या किया है कहने से, రోమీయులకు రాసినటువంటి పత్రిక और रोमी को लिखी गई जो पत्रिका है 8వ అధ్యాయము और उसका 8 8वां अध्याय 14వ వచనాన్ని మనం చూసినట్లయితే और 8 का 14 वचन हम देखें तो, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందురు. और इसलिए कि जितने लोग परमेश्वर की आत्मा के चलाए चलते हैं वे ही परमेश्वर के पुत्र हैं. తన ఆత్మను మనకు అనుగ్రహించి और अपनी आत्मा को हमें देते हुए మనము తన కుమారులుగా ఉండడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. हम उसके पुत्र के नाए ये परमेश्वर इच्छा रखता है, తన కుమారులుగా और उसके पुत्र के नाए తన ఆత్మ చేత నడిపించడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. और आत्मा के द्वारा चलाया जाए परमेश्वर ये इच्छा रखता है. 17వ వచనాన్ని మనం చూసినట్లయితే और 17 और 17 वचन भाग देखें तो, మనము పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిలేలా క్రీస్తు తోడి వారసులము. और यदि संतान है तो वारिस भी, वरन परमेश्वर के वारिस और मसीह के संग ही वारिस हैं, कि जब हम उसके साथ दुख उठाएं तो उसके साथ महिमा भी पाएं. 14వ వచనంలో మనల్ని దేవుని కుమారులుగా దేవుడు భావిస్తూ వచ్చాడు. और 14 वचन में परमेश्वर अपने पुत्र के नाम हमें वहाँ पे वो दर्शा रहा है. ఇక్కడ మనల్ని వారసులుగా దేవుడు నిర్ణయించాడు. लेकिन इस वचन भाग में एक वारिस के नाम परमेश्वर ने हमें चुन लिया है. ఎవరికైనా కూడా వారసులు ఎవరవుతారు అంటే और साधारण रूप से किसी का वारिस कौन बनता है, వారికి పుట్టినటువంటి బిడ్డలే వారసులు అవుతారు. और उसके जो जन्मे हुए जो पुत्र हैं, जो बेटे बेटी हैं, वही वारिस बनते हैं. వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులకు గాని, और उसके पास जो धन संपत्ति है उसका, వారికి ఉన్నటువంటి సమస్తానికి గాని, और उसकी सारी जो उसकी जो धन संपत्ति है उसके लिए, వారికి జన్మించినటువంటి వారే వారసులు అవుతారు. और उसको जो जन्मे हुए हैं वही उसके वारिस बनते हैं. ఆ రీతిగానే దేవుడు మనల్ని కుమారులుగా చేసుకుంటూ వచ్చాడు. और इसीलिए परमेश्वर ने अपना पुत्र हमें बना लिया. అంతేకాదు కానీ మనల్ని వారసులుగా కూడా చేసుకుంటూ और వచ్చాడు. इतना ही नहीं, हमें वारिस भी उसने बना लिया తనకు है. కలిగినటువంటి సమస్తాన్ని మన కోసం ధారపోస్తూ వచ్చాడు. और उसने जो भी है जो उसके पास जो है सारा हमें देने के लिए उसने हमें चुन लिया है. 32వ వచనంలో మనం చూస్తే 32 और 32 वचन भाग हम देखेंगे तो, 32వ వచనంలో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో और रोमी की लिखी गई पत्रिका उसके 8:32 में, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. जिसने अपने निज पुत्र को भी ना रख छोड़ा परंतु उसे हम सब के लिए दे दिया, वो हम उसके साथ हमें और सब कुछ क्यों ना देगा. మనకు సమస్తమును ఎందుకు అనుగ్రహించాడు? वो हमको सब कुछ क्यों ना देगा. తన సొంత కుమారుణ్ణే ఇస్తూ వచ్చాడు కదా. और अपने एक पुत्र को, इकलौते पुत्र को तो उसने पूरा మన दे दिया. కొరకు ఆయన అప్పగింపబడుతూ వచ్చాడు. हमारे लिए उसने उसको अर्पण कर दिया తన్ను తాను అప్పగించుకుంటూ వచ్చాడు. और खुद को अपने आप को अर्पण कर दिया మన కోసము हमारे लिए, మనల్ని కుమారులుగా చేసుకుని, और हमें पुत्र बनाने के लिए, మనల్ని వారసులుగా చేసుకుని, हमें वारिस बनाने के लिए, మనకి సమస్తము అనుగ్రహించడానికి और हमें सब कुछ अनुग्रह से देने के लिए ఈ రీతిగా ఆయన చేస్తూ వచ్చాడు. इस प्रकार उसने ऐसा किया है. 26వ వచనాన్ని 26 और 26 वचन में, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. और इसी तरह से आत्मा भी हमारी दुर्बलता में सहायता करता है. మన బలహీనతలను ఎరిగినటువంటి దేవుడు हमारी दुर्बलता को जानने वाला वो परमेश्वर మనకి है, సహాయకుడుగా ఉంటూ और ఉన్నాడు. हमारे एक सहायक के नाम वो बना है. ఆ రీతిగా సమస్తములో కూడా మనకు తోడుగా ఉంటూ ఉన్నాడు. और इस प्रकार सारे विषयों में हमारे साथ वो बना है. ఆ రీతిగా మనల్ని తన సొత్తైనటువంటి బిడ్డలుగా చేసుకుంటూ వచ్చాడు. इस प्रकार हमें अपनी निज प्रजा बना लिया, తన సంఘముగా చేసుకుంటూ एक వచ్చాడు. कलीसिया के नाम बना लिया. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే और इसलिए हमें क्या करना होगा, మన దేవుణ్ణి మనము కొనియాడాలి. हम अपने परमेश्वर की प्रशंसा करनी होगी. కీర్తన 147 और भजन संहिता 147 12వ వచనంలో और 12वें वचन में, దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, और परमेश्वर ये बात हमसे कह रहा है, యెరూషలేమా యెహోవాను కొనియాడము, సియోను నీ దేవుని కొనియాడము. हे यरूशलेम यहोवा की प्रशंसा कर, हे सिय्योन अपने परमेश्वर की स्तुति कर. ఆ యెరూషలేము, वो यरूशलेम, ఆ సియోను वो सिय्योन మనమే కనుక हम ही हैं. इसलिए మనమేం చేయాలి అంటే और हमें अब क्या करना होगा, దేవుణ్ణి కొనియాడే వారంగా ఉండాలి. और परमेश्वर की प्रशंसा करने वाले हमें बनना होगा. ఈ సమయంలో మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. इस समय आराधना में प्रवेश करेंगे.